పెట్టుకున్నాం కదా. మళ్ళీ సూర్య ముందుకు రమ్మను ఈ పక్క రమ్మయ్యా వీడియో చేయాలి. ఒక ఎమ్మెల్యేగా గెలిపించి ఈరోజు ఈ యొక్క సమావేశానికి వచ్చి ఇక్కడ కూర్చుంటే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కడప చరిత్రలో, కడప నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్టీ కానీ ఒక మహిళకు అవకాశం ఇచ్చి ఆమెని చట్టసభలకు తీసుకుపోవాలనే ఆలోచన చేయలేదు. మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగనే జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో మెంబరు శ్రీనివాస్ రెడ్డి గారు ఆ ఆలోచన చేసి ఒక మహిళకి ఇక్కడ అవకాశం ఇద్దాము, ఇక్కడ డెఫినెట్ గా మహిళ అవసరం ఉంది నియోజకవర్గంలోనే ఆలోచించి వాళ్ళిద్దరి సహకారంతో నన్ను ఇక్కడ పంపించి 8 నెలల క్రితం, దాదాపు ఇప్పుడు 10 నెలలు అయింది, 10 నెలల క్రితం వాళ్ళు డిసైడ్ చేసుకొని కడప నియోజకవర్గంలో నన్ను పంపించి నన్ను వాళ్ళ దిశానిర్దేశంతో పనిచేయించి ఈ యొక్క విజయానికి వాళ్ళిద్దరి సహకారం ఎంతగానో ఉంది. అలాగనే ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎంతో ఆలోచన చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నాకు ఓట్లేశారు. వాళ్ళ ఆలోచనకు, ఆశలకు అనుగుణంగా నేను పనిచేస్తాను. అలాగనే ఈ యొక్క పాలక మండలిలో ప్రతి ఒక్కరూ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడారు. వాళ్ళకు కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆశలకు అనుగుణంగా నేను పనిచేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి 2024 నుంచి ఈ 5 సంవత్సరాలలో మనము మాక్సిమం రిజల్ట్స్ కడప నియోజకవర్గంలో చేరే విధంగా పనిచేయడం జరుగుతుంది. ఒక కొత్త రూపురేఖలు కడప నియోజకవర్గాన్ని తీసుకొచ్చి, కార్పొరేషన్ తీసుకొచ్చి మనము ఏ విధంగా కడపను మిగతా నగరాలకు ధీటుగా నిలబెడతామో మనం చేసి చూపించడం జరుగుతుంది. దానికోసం ప్రతి నిమిషం పనిచేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఏ ఇన్స్టాల్మెంట్ ఎంత ఫండ్స్ వస్తుందో చెప్పంటే నేను డౌన్లోడ్ చెప్పండి చెప్తాయి. వర్క్ ఎవరి డీటెయిల్ ఇస్తారు ప్రధాన చెప్పండి చేస్తాము. బట్ ఇది అప్ కొంచెం లేట్ చేయడం వల్ల ఈ ఫండ్స్ మళ్ళీ రాకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ భక్తులకు పేమెంట్ జరిగింది. పేమెంట్ చేసిన దగ్గర మీరు అక్కడి నుంచి జస్ట్ ఒక ఎస్ చెప్పించుకుంటున్నారు. అది అవసరమా? ఒక చర్చ అనేది జరగాలి కదా. మనం ₹1 వాడామంటే ఆ వాడబోయే రూపాయి ఎందుకు వాడుతున్నారు అనేది ముందు ఇంతమంది 50 మంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులతో చర్చించి ఆ తర్వాత డిసిషన్ తీసుకొని ఇది అవసరమా కాదని ఆలోచించుకొని మనం ముందుకు వెళ్ళాలి. సదరు ఏ భక్తులకి సహకారం కోసం ఈ వర్కులు జరిగినాయి, ఎవరికి పేమెంట్ చేశారు అనేది చర్చ అనేది రావాలా. ఒక రాటిఫికేషన్ పెట్టేసి దాని మీద ఒక రాజముద్ర వేసేసుకొని పెట్టేసుకుంటే ఇబ్బంది పడేది ఈ యొక్క నియోజకవర్గంలోని ప్రజలు అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కటి రాటిఫికేషన్ పెట్టేసుకొని ప్రతి ఒక్క చోట వర్కులు చేసేసుకొని బిల్లులు పేమెంట్ చేసేసుకొని జస్ట్ రాటిఫికేషన్ కోసము సభ్యుల ముందు పెట్టే సభ్యులకు ఇచ్చే మర్యాద ఏంటి? మనము ఇది ఈ సభ ఎందుకు జరుగుతూ ఉంది? మనం వర్కులు ఎలా చేసుకోవాలా? వర్కుల ముందు ఒక చర్చ జరిగి ఈ వర్క్ వెళ్తా ఉంది, ఇది చేస్తున్నామని సభ్యుల ముందు పెట్టేసి వాళ్ళ దగ్గర ఒక ఆమోద ముద్ర తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. వర్క్ జరిగిపోయింది, పేమెంట్ జరిగిపోయినాయి, అన్ని అయిపోయినాక ఇంతమంది సభ్యులు ఎన్నుకోవడం ఎందుకు? వర్క్ చేస్తున్న వ్యక్తి, అధికారులు, సంబంధించిన వ్యక్తులు చూసుకొని వాళ్ళు చేసేసుకుంటే అయిపోతుంది కదా. మన టైం వేస్ట్ ఎందుకు అనేది నా అభిప్రాయం. 20 సంవత్సరాలుగా అప్లికేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. దానికి గవర్నమెంట్ నుంచి ఎంత నిధులు వచ్చినాయి, అతను ఎంత వర్క్ చేశారు, మనమేమన్నా సాధారణ నిధుల నుంచి వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇచ్చామా, ఇచ్చింటే రియంబర్స్మెంట్ అయ్యిందా, కాకుండా మళ్ళా కోటి చిల్లర 100 కోట్ల నుంచి పెట్టాలని మనం పెట్టాము. ఎందువల్ల పెట్టాల్సి వచ్చింది,
దీనికి సంబంధించిన ఈ గారు ఏంటంటే వాళ్ళు చేసే మొత్తం వాళ్ళు ప్రత్యేకంగా నేను చూసాను పెట్టుకున్నాను. అదే కాంట్రాక్టర్కు నేను లైసెన్స్ ఇచ్చాను. స్వపక్షంలో ప్రతిపక్షం అనిపించుకున్నాము. ఇదే మీడియా చేత ప్రజా సమస్యల మీద ఎప్పుడు ఎన్నిక ఇవ్వలే. ప్రతిపక్షం ప్రాపర్ ట్యాక్స్ వేస్తున్నారు, మిగతా పాటంతా వదిలేశారు. దాన్ని రీఅసెస్మెంట్ చేస్తే రివార్డ్ 60,000 రూపీస్. జిఎస్ సర్వే పెట్టినారు. ఈజ్ ఇట్ సైంటిఫిక్? సార్ అది ఫెయిల్ అయిందని మేము ఏడీపీ తీసుకున్నాం సార్. దీనికి సంబంధించి ఎన్ని రోజులు ఉంటాయి తెలుసా? ఐ విల్ ప్రూవ్ సార్ జిఆర్పీతో మేము దాన్ని కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, అప్పుడు వాళ్ళకి ఆగండి అంతే. నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ అయింది. ఎందుకంటే గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళు ఒక రూలు, మీరు ఒక రూలు, ప్రజల మీద భారం వేసి ఎవరు రెస్పాన్సిబుల్? కొత్త ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఇతను ప్లాన్ అప్రూవ్ చేసుకున్నాడు, బీపీఎస్ లో రెగ్యులైజ్ చేసుకున్నాడు. బీపీఎస్ రెగ్యులైజ్ చేసుకుంటే ఇట్ ఇస్ ద రెగ్యులైజ్. మళ్ళీ దానికి కూడా మనం 100% పెనాల్టీ వేసాం. పెనాల్టీ వేసి అతనికి వచ్చే మామూలుగా వచ్చేది 14,000 వస్తుంటే దాదాపు 62,000 వస్తున్నాడు. 62,000 వేస్తాం. ఎక్కడ అతను బీపీఎస్ లో రెగ్యులైజ్ చేసుకున్నాడు. ప్లస్ ఏమంటే మాస్టర్ ప్లాన్ రోడ్లో ఆ రోడ్డు అప్పుడు లేదు, వాళ్ళు ప్లాన్ అప్పుడు తీసుకున్నప్పుడు మాస్టర్ ప్లాన్ లేదు. ఇప్పుడు మనం మాస్టర్ ప్లాన్ లో పెట్టాము. పెట్టిన తర్వాత 2021 నుంచి వాళ్ళకు మన పెనాల్టీ హౌ కెన్ విల్ ఇంపోజ్. ఏసీ కంకర్ వేసి వదిలేస్తున్నారు. ఉన్న మట్టి రోడ్డు కన్నా బాగుంటుంది, దానికన్నా దీని ముందు అటు ఇటు కాకుండా తయారు చేసి పెట్టేసి 6 months 8 months నుంచి పెండింగ్ ఉంది. సుబ్బన్న గారి పల్లెలు ఆర్పిఎస్ నగర్ కాలనీ, అలాగే ఎస్ఆర్ నగర్ కాలనీ ఏవి ఉన్నాయి. లేఅవుట్ పర్మిషన్ ఇవ్వలేదు, ఓకే డన్. కానీ బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చారు, పన్నులు తీసుకుంటున్నారు. ఏమన్నా మాకు వాటర్ కనెక్షన్ ఇవ్వండి, లేదంటే స్ట్రీట్ లైట్స్ వేయండి అంటే దిస్ ఇస్ నాట్ అప్రూవ్డ్ లేఅవుట్ అంటారు. మరి బిల్డింగ్ పర్మిషన్స్ కూడా ఇవ్వకుండా ఉండాల్సింది, వాళ్ళ దగ్గర ట్యాక్సెస్ తీసుకుండా ఉండాల్సింది. యు ఆర్ డూయింగ్ దోస్ థింగ్స్ అండ్ యు ఆర్ నాట్ సబ్మిటింగ్, యు ఆర్ నాట్ డూయింగ్ ద సర్వీస్ టు దోస్ పీపుల్. ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ కమిషనర్ గారు, అధ్యక్షుడు గారు. అలాగే ఇంద్రానగర్లో సార్ వాటర్ ట్యాంక్ పూర్తయింది సార్, కానీ వాటర్ కనెక్షన్ ఇవ్వడానికి జస్ట్ పైప్ లైన్స్ అవుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ డ్రింకింగ్ వాటర్ సంబంధించి. దీస్ థింగ్స్ ఆర్ నాట్ అడ్రస్ బికాస్ విచ్ కెన్ బి అడ్రస్ విత్ ఇన్ యువర్ లిమిట్స్ ఓన్లీ. లేకుంటే లిమిట్స్ దాటి అయినా కూడా ఒకసారి బోర్డు మన జనరల్ బాడీ అప్రూవల్ తీసుకొని చేయండి. దట్ ఈస్ మచ్ నీడెడ్. ఎందుకంటే నేను తెలుసు ఇంద్రానగర్ పరిస్థితి అంతా లేదు, వాళ్ళు పనులు పోయి వచ్చి కూడా చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ప్లీజ్ అడ్రస్ దోస్ ఇష్యూస్. దీస్ ఆర్ నాట్ ఇన్ అజెండా, బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఐ గివ్ యూ అఫీషియల్ లెటర్ అగైన్. ప్లీజ్ సార్ట్ అవుట్ దీస్ థింగ్స్. మిగతావి నెక్స్ట్ ఇష్యూస్లో మాట్లాడతాను. డెఫినెట్గా మీటింగ్ కండక్ట్ చేస్తాను దీని మీద ఆఫీసర్ అందరితో. ఇఫ్ యూ నన్ను ఒకసారి మీరు పర్మిషన్ ఇవ్వండి, వీళ్ళ ఆ డివిజన్స్ అన్ని సంబంధించి ఒకసారి చేస్తాను. అదర్వైజ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ టైం నాతో పాటు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, కడప ఎమ్మెల్యే గారు మేము వచ్చిన తర్వాత ధైర్యంగా మాట్లాడిన కార్పొరేటర్లందరినీ కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తూ మళ్ళీ కూడా మీరు హ్యాపీగా స్వచ్ఛంగా ధైర్యంగా మాట్లాడాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కడప కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. దీంట్లో చాలా విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. వాటన్నిటి మీద సభ్యులు కూడా చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా దాని మీద మాట్లాడడం కూడా జరిగింది. డెఫినెట్గా దాంతోపాటు కడప నియోజకవర్గంలో ఇంకా ఏ పనులు చేయాలా, ఏమేమి ఇంకా మనకు అవసరం ఉన్నాయని దాని మీద కూడా చర్చలకు రావడం జరిగింది. అలాగనే పబ్లిక్ డిమాండ్స్ని కూడా వాళ్ళు సదరు కార్పొరేటర్స్ కమిషనర్ గారి దృష్టికి, అధ్యక్షుల వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వము ఇక్కడ యాజ్ అన్ ఎమ్మెల్యేగా డెఫినెట్గా అభివృద్ధికి ఒక ఆకాంక్షిస్తూ దానికి సపోర్టివ్గా మేము ఉండబోతున్నాము. అలాగనే ఈ అభివృద్ధిలో భాగంగా అవినీతిని తీసుకొచ్చి ఆ ప్రకారంగా పోవడాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తాము. దానికి సంబంధించిన విధంగా ఏ విధమైన సపోర్టు ఉండదు. డెఫినెట్గా ప్రతి ఒక్క ఇష్యూ మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అలాగనే ఈ కార్పొరేషన్లో ఈ 5 సంవత్సరాలలో జరిగిన కబ్జాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ మీ అందరికీ తెలుసు, మీడియా ద్వారా మీరే పత్రికల్లో తీసుకొస్తున్నారు. చాలా జెడ్పీ ఆస్తులు కానీ పోలీసులకు సంబంధించిన ఆస్తులు కానీ వాటిని కబ్జా చేయడం జరిగింది, అన్యాక్రాంతం అయిపోవడం జరిగింది. అలాగనే మీకు తెలుసు చాలామంది రోడ్లని
ఫుట్పాత్లని పేమెంట్లని ఆక్రమించేసుకొని వాళ్ళకు పర్మనెంట్ బిల్డింగులు కట్టుకోవడం ఈ 5 సంవత్సరాలు జరిగింది. వీటన్నిటి మీద కూడా క్లియర్గా ముందుకు పోవడం జరుగుతుంది. అభివృద్ధి కాంక్షతో ముందుకు పోయి పనిచేయడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో కమిషనర్ వాళ్ళ సపోర్టు తీసుకొనేసి అలాగనే ఇప్పుడున్న ఆల్రెడీ ఉన్న కార్పొరేటర్ సహకారం తీసుకొని డెఫినెట్గా కడప అభివృద్ధి కొరకు, కడప కార్పొరేషన్ అభివృద్ధి కొరకు డెఫినెట్గా పనిచేస్తాము. ప్రజల నుంచి ఏ సమస్యలు వచ్చినా కానీ సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ప్రతి ఒక్కటి చర్చలను చేసుకొని ఏది ద బెస్ట్ అనేది విధంగా ముందుకు పోయి పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.